శ్రీ మహాగణాధిపతియే నమః శ్రీమాత్రే నమః. మన ఛానల్లోకి స్వాగతం. మరో 24 గంటల్లో మేషరాశి వారికి ఆస్తి యుగం పట్టబోతోంది. వీళ్లకు ఇక పట్టిందల్లా బంగారమే. మీ విజయంతో శత్రువులకి నిద్ర కూడా పట్టనివ్వరు, చెమటలు పట్టేలా చేస్తారు. ఆ రేంజ్లో మేషరాశి వాళ్లకు సక్సెస్ అయితే పట్టబోతూ ఉంది. అయితే మరి మేషరాశి వాళ్లకు ఆస్తి యుగం ఎలా పడుతోంది? మీరు పట్టిందల్లా బంగారం అసలు ఎలా అవుతోంది? మీ జీవితంలో అసలు శత్రువులకి ఏ రకంగా నిద్ర పట్టనివ్వకుండా చేస్తున్నారు? మీ సక్సెస్ అనేది అసలు ఎలా ఉండబోతూ ఉంది? ఇలా ప్రతిదీ కూడా మేషరాశికి సంబంధించిన విషయాలను ఈ వీడియోలో మనం పూర్తి వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నామో పూర్తి వివరంగా మీకు తెలుస్తాయి. ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వివరాల్లోకి వస్తే మేషరాశి 12 రాశులలో మొట్టమొదటి రాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి జాతకులకు మరో 24 గంటల్లో అద్భుత యోగం అనేది కలగబోతోంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది 100% నిజం. ఎవరైతే 100% ఎఫర్ట్ పెట్టి పని చేస్తారో నిజంగా వాళ్లకు అదృష్టం పడుతోంది. శుభ ఫలితాలని వాళ్ళైతే అతి త్వరలో పొందుతారు. దాదాపుగా మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ సమయంలో మీ యొక్క దృష్టి అనేది ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి, ఆర్థిక ప్రయత్నాలు పెంచుకోవడానికి, మీరు 2-3 వృత్తులు చేపట్టి పనులు చేయడం కోసమే కేంద్రీకృతం అవుతుంది. మీకు రావలసినటువంటి ప్రతి రూపాయిని కూడా ఇప్పుడైతే ఏ ఆలస్యం మీకు లేకుండా రాబట్టుకుంటారు. మీకు ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం చోటు చేసుకోనుంది. ఆస్తి కలిసి రావడం లాంటిది మీకు అయితే ఎన్నో రకాలుగా జరగబోతోంది. మేషరాశి జాతకులు పొందబోతున్నటువంటి అదృష్టకాలం అనేదే ఇప్పుడు చెప్పుకోవాలి. మేషరాశి వారికి ఈ సమయంలో ఆర్థిక పరమైన అంశం గురించి ఒకసారి చూస్తే వీరికి ఈ మాసం నుండి పెద్ద మొత్తంలో మీరు అయితే డబ్బులను సంపాదించగలుగుతారు. ఈ సమయం మీకు చాలా విలువైనదిగా మారబోతూ ఉంది. మీరు ముఖ్యంగా డబ్బులని సేవింగ్ చేస్తారు. సాధారణంగా మేషరాశి వారికి తెలివితేటలు చాలా అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ మేషరాశి జాతకులు ఎవరైనా ఏదైనా పనిని వీరికి అప్పగిస్తే దాన్ని కంప్లీట్ అయ్యేంత వరకు వదలరు. ఆ పని పూర్తి అయ్యేంత వరకు కూడా వారి సాయశక్తుల ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మేషరాశి జాతకులకి మంచి రోజులు అయితే ప్రారంభం అయ్యాయి. మీ కష్టం అయితే ఇప్పుడు పూర్తిగా తొలగిపోయి మీకు ఫలించబోతూ ఉంది. మీ దశ తిరగబోతోంది. కొన్నేళ్లుగా మీరు పడుతూ వస్తున్నటువంటి సమస్యలకి ఇక మీరు అయితే చెక్ పెట్టబోతున్నారు. నెంబర్ 1గా మీరు ఎదుగుతారు. శత్రువులకి మీరు అయితే చెమటలు పట్టిస్తారు. మిమ్మల్ని ఎవరైతే నాశనం చేయాలని భావిస్తున్నారో వారే నాశనం అవుతారు. వారి నాశనానికి వారే ప్రయత్నం చేసుకుంటున్నారు. ఈ సమయంలో ఇతరులు ఎవరైనా మీ మీద ఏడుస్తూ ఉన్నా గాని మీకైతే అసలేమీ జరగదు. వాళ్ళకే అది తిప్పికొడుతుంది. మీకు ఎటువంటి హాని జరగదు. మీ పైన ఆ దేవుడి ఆశీస్సులైతే ఉంటున్నాయి. కాబట్టి మీకు ఎలాంటి సమస్య అయితే రాదు. మీకు ప్రతిదినం అభివృద్ధి పొందుతారు. మీరు ఈ సమయం నుండి ఏ రంగంలో అడుగుపెట్టినా కూడా దానిలో మీకు బాగా కలిసి వస్తుంది. మీ విజయంతోనే మీ శత్రువులకి అయితే గుణపాఠం మీరు నేర్పుతారు. ఈ సమయంలో మీకు పట్టిందల్లా బంగారమే అవుతుంది అనే విధంగా అదృష్టం పట్టి విజయాలు సాధిస్తారు. మేషరాశికి అధిపతి కుజుడు. ఈ మాసంలో మీకు ఎన్నో రకాల ప్రయోజనాలను అయితే కుజుడు ప్రసాదించబోతున్నాడు. ఉద్యోగం చేసే వారికి మంచి ప్రమోషన్లు వస్తాయి. కుటుంబ పరంగా కూడా మీకు అయితే చాలా ఆనందంగా మారుతారు. ఫ్యామిలీ మెంబర్స్ని ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంచుతారు. ఆర్థిక పరంగా కూడా మీకు ఆదాయం అయితే బాగా పెరుగుతుంది. ఇక ఈ రాశి వ్యక్తులకు కెరియర్లో వృద్ధి పొందుతారు. ఇదంతా కూడా మేషరాశి వారికి ఎలా జరుగుతుంది అని అంటే గనుక ఇది అయితే గ్రహాల ప్రభావమే. ఇక గ్రహాలు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తికి అంతా కూడా మంచి జరుగుతుంది. ఎప్పుడైతే గ్రహాలు అనుకూలిస్తాయో అప్పుడు జీవితం అనుకున్న విధంగా మారుతుంది. ఎన్నో ప్రయోజనాలు చోటు చేసుకుంటాయి. అయితే గ్రహాలు అనేవి నిత్యం సంచరిస్తూ 12 రాశులలోకి ప్రవేశిస్తూ మారుతూ ఉంటాయి. ఇలా ఒక్కో గ్రహం ఒక్కో సమయంలో రాశిని మారుస్తూ సంచరిస్తాయి. అయితే మేషరాశి వారికి ఈ సమయంలో విశేషంగా శని, శుక్రుడు, బుధుడు, కుజుడి అనుగ్రహం అనేది ఒకేసారి పడింది. ఈ గ్రహాల ప్రభావం వలన మేషరాశి వారికి చాలా మంచి శుభ ఫలితాలు పొందుతారు. వీరికి ఎన్నో ప్రయోజనాలు జరుగుతాయి. మేషరాశికి ఆర్థిక ప్రయోజనాలతో పాటు అనేక విధాల లాభాలు ఉంటాయి.
ఇక కెరియర్లో ఉండే అడ్డంకులు పోతాయి. జీవితం ఆనందంగా మారుతుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. మీరు ఏ పని మొదలుపెట్టినా గానీ ఆ పని విజయవంతం అవుతుంది. గతంలో మీరు ఏదైనా పని ప్రారంభించి మధ్యలో ఆపేసి వదిలేసి ఉంటే గనుక ఇప్పుడు మళ్ళీ ఆ పని మొదలుపెట్టి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలుగుతారు. మేషరాశి వ్యక్తులు అయితే ఇప్పుడు ఆర్థికంగా చక్కటి లాభాలను పొందనున్నారు. మీరు కెరియర్లో మంచి వృద్ధిని సంపాదించుకుంటారు. ఇక ఈ సమయంలో మేషరాశి వారికి పూర్వీకుల ఆస్తులు కూడా దక్కే అవకాశం ఉంది. ఇక వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. భార్యాభర్తల మధ్య ఉండే వివాదాలు పూర్తిగా తొలగిపోతాయి. మీరు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. వ్యాపార పరంగా చూస్తే గనుక పెట్టుబడులకి ఇప్పుడు అంతా అనుకూలమైన సమయంగా ఉండబోతూ ఉంది. మీరు చేపట్టిన ప్రతి పని కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఇక సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి రాబోయే రోజుల్లో మంచి శుభవార్త వింటారు. సంతాన యోగం ప్రాప్తించబోతూ ఉంది. మేషరాశి వారికి ఇప్పుడు సమయం చాలా బాగా అనుకూలిస్తుంది. ఎన్నో అద్భుతమైన ఫలితాలను మీరు అయితే పొందనున్నారు. ఇక నిరుద్యోగులకు చూస్తే ఉద్యోగం అవకాశం రాబోతూ ఉంది. ఉద్యోగస్తులకు తమ ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కూడా పొందుతారు. దీనితో పాటుగా వ్యాపారులకి కూడా తమ వ్యాపారంలో మంచి లాభాలు అయితే సాధిస్తారు. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులకి మంచి పదవులు దక్కుతాయి. సమాజంలో గౌరవం బాగా పెరుగుతుంది. ఇక కుటుంబంతో కూడా అనుబంధం బాగా పెరుగుతుంది. మేషరాశి వ్యక్తులు మీ ప్రణాళికలతో చక్కటి విజయాలను సాధిస్తారు. విద్యార్థులకు కూడా చాలా అనుకూలమైన సమయంగా ఉండబోతూ ఉంది. పోటీ పరీక్షల్లో పాల్గొంటున్న వాళ్లకు ఇప్పుడు సమయం చాలా అనుకూలంగా మారుతుంది. పోటీ పరీక్షల్లో మీరు తప్పకుండా పాస్ అవుతారు. మంచి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తోంది. వ్యాపారం కోసం కానీ ఉద్యోగం కోసం కానీ మీరు దూరంగా వెళ్లాల్సి రావచ్చు. ఇక పెండింగ్లో పనులు ఉంటే గనుక వాటిని పూర్తి చేస్తారు. వ్యాపారం చాలా అనుకూలంగా మారుతుంది. డీలర్లకు కొత్త కాంట్రాక్టులు మీరు పొందే అవకాశం ఉంది. ఇక మేషరాశి వ్యక్తులు తీసుకునే నిర్ణయాలు చక్కగా ఫలిస్తాయి. మీరు వృత్తిపరంగా చూస్తే మంచి ప్రాఫిట్స్ని పొందుతారు. వివాహ పరంగా కూడా వీరికి ఇప్పుడు అనుకూలంగా సమయం మారింది. చక్కగా వివాహ సంబంధం మీరు పొందే అవకాశం కనిపిస్తోంది. ఇంట్లో శుభకార్యం జరుపుతారు. శుభకార్యాలలోనూ మీరు పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి చక్కగా టైం స్పెండ్ చేస్తారు. ముఖ్యంగా మేషరాశి వారు విందు వినోదాలలోనూ పాల్గొంటారు. ఇక మేషరాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం పొందుతారు. విదేశీ ప్రయాణం కూడా అనుకూలిస్తుంది. కొత్తగా వాహనం గాని, గృహం గాని, ఇళ్ల స్థలాలు గాని కొనుగోలు చేయాలి అనే మీ ఆలోచన ఫలిస్తుంది. అన్ని రంగాల వారికి కూడా ఇప్పుడు సమయం చాలా బాగా కలిసొస్తుంది. జీవితంలోని సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఎనిమీస్ నుండి రిలీఫ్ పొందుతారు. మేషరాశి వారికి అయితే ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. చూశారు కదా మేషరాశి జీవితంలో ఏ విధంగా మారబోతూ ఉంది అనేది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.